Hi, I am Jayaprakash. Today I am going to explain about the lesson Umbrella Man, part 3rd. I saw my mother's hand feeling for the clasp of her purse. So here I refers to narrator. నరేటరు అంటే తన తల్లిని చూసిందట, వాళ్ళ అమ్మని చూసిందట. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, పర్స్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అన్నట్టు. షీ సామి వాచింగ్ హర్, ఆమె అంటే వాళ్ళ అమ్మ కూడా తన కూతురును చూసింది, కూతురు వాళ్ళ అమ్మని చూసింది. ఐ వాజ్ గివింగ్ హర్ వన్ ఆఫ్ మై ఓన్ ఫ్రాస్టీ నో లుక్ దిస్ టైమ్ అండ్ షీ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ టెల్లింగ్ హర్. వాళ్ళ అమ్మకు కూడా ఒక విషయం అర్థమైందట, తన కూతురు ఏం చెప్పాలనుకుంటుందో. నవ్ లిజన్ మమ్మీ, అమ్మ విను అని నరేటర్ చెప్తా ఉంది వాళ్ళ అమ్మతోని. ఐ వాజ్ టెల్లింగ్ హర్, అప్పుడు వాళ్ళ అమ్మతో చెప్తూ ఉండినట, యూ సింప్లీ మస్ట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ టైర్డ్ ఓల్డ్ మ్యాన్ ఇన్ దిస్ వే. అంటే ఆ ఓల్డ్ మ్యాను తన యొక్క వీక్నెస్ని ఆధారం చేసుకొని బార్గెన్ చేయకు అన్నట్టు. ఇట్స్ ఏ రౌటెన్ థింగ్ టు డూ, అలా చేస్తే అది మంచి విషయం కాదు అన్నట్టు. మై మదర్ పోస్ట్ అండ్ లుక్డ్ బ్యాక్ ఎట్ మీ, అంటే కాసేపు వాళ్ళ అమ్మ ఆగిపోయింది, మళ్ళీ ఏం చేసింది, బ్యాక్ ఎట్ మీ నరేటర్ని చూసింది. దెన్ షీ సేడ్ టు ద లిటిల్ మ్యాన్, అప్పుడు నరేటర్ వాళ్ళ అమ్మ ఓల్డ్ మ్యాన్తో అంటా ఉంది, లిటిల్ మ్యాన్ అంటే ఓల్డ్ మ్యాన్తో అంటా ఉంది. ఐ డోంట్ థింక్ ఇట్స్ క్వైట్ రైట్ దట్ ఐ షుడ్ టేక్ అన్ అంబ్రెల్లా ఫ్రమ్ యూ వర్త్ 20 pounds. అంటే 20 pounds విలువ చేసేటువంటి అంబ్రెల్లాను కొనడం సరి అయింది కాదేమో అనుకుంటున్నా అని అన్నదట. ఐ థింక్ ఐ వుడ్ బెటర్ జస్ట్ గివ్ యూ ద ట్యాక్సీ ఫేర్ అండ్ బీ డన్ విత్ ఇట్. అంటే కేవలం ట్యాక్సీ ఫేర్ మాత్రమే ఇద్దామనుకుంటున్నా. అంటే ట్యాక్సీ ఫేర్ అంటే అతని ఇంటికి వెళ్ళడానికి ట్యాక్సీ ఛార్జ్ ఏదైతుందో అంతే ఇస్తా అన్నట్టుగా అన్నట్టు. నో 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 హీ క్రైడ్, అప్పుడు అన్నాడట ఆయన, నో 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 అన్నాడట. ఇట్స్ అవుట్ ఆఫ్ ద క్వశ్చన్, ఐ వుడెంట్ డ్రీమ్ ఆఫ్ ఇట్. అంటే అట్లాంటి క్వశ్చన్ రావద్దు, ఐ వుడెంట్ డ్రీమ్ ఆఫ్ ఇట్, నేను కళ్ళ కూడా ఊహించలేను అట్లాంటిది అని అన్నాడట. నాట్ ఇన్ ఏ మిలియన్ ఇయర్స్, కొన్ని లక్షల సంవత్సరాల అయినా సరే ఇట్లాంటిది సమాధానం రావద్దు. ఐ వుడ్ నెవర్ యాక్సెప్ట్ మనీ ఫ్రమ్ యూ లైక్ దట్, అట్లాంటి డబ్బు నేను నీ దగ్గర నుండి తీసుకోదలుచుకోలేదు. టేక్ ద అంబ్రెల్లా డియర్ లేడీ అండ్ కీప్ ద రెయిన్ ఆఫ్ యువర్ షోల్డర్స్, తీసుకో అని చెప్పేసి అన్నాడు. అంటే నేను ట్యాక్సీ ఫేర్ అని స్టార్టింగ్లో అన్నా అంతే తీసుకుంటా, అంతేగాని 20 pounds గెస్ చేస్తలేను, అంత అమౌంట్ అని నేను ఏం అంటలేను అని అన్నాడు అన్నట్టు. కాబట్టి తీసుకో అని చెప్పేసి అని అన్నట్టు. మై మదర్ గేమ్ ఏ ట్రింపెంట్ సైడ్ వే లుక్, అంటే వాళ్ళ అమ్మ ఇంకా కూడా కొంత అనుమానంగానే చూస్తూ ఉంది. దేర్ యు ఆర్, షీ వాజ్ టెల్లింగ్ మీ యు ఆర్ రాంగ్, యూ వాంట్స్ మీ టు హ్యావ్ ఇట్. అంటే ఆ సమయంలో తన కూతురు నరేటర్ ఆమెను చూడడం జరిగింది. అంటే నరేటర్ చూస్తూ ఉంది. ఇక్కడ ఈమె ఏమనుకుంటుంది అని అంటే, నువ్వు అనుకుంటే తప్పు, ఈ వాంట్స్ మీ టు హ్యావ్ ఇట్ అంటే అతనికి 2 pairs కావన్నట్ట, 2 pounds అంటే ఇప్పుడు ఆ అంబ్రెల్లాకు ఎంత అన్నాడు, ట్యాక్స్ పేరే కావాలన్నాడు కదా, అంతే ఇద్దాము అన్నట్టుగా కూతురుతో చూసింది అన్నట్టు, కూతురు వైపు చూసింది. షీ ఫిష్డ్ ఇన్ టు హర్ పర్స్ అండ్ టుక్ అవుట్ ఏ పౌండ్ నోట్. సో ఇక ఏం చేసింది, తన పర్సు ఓపెన్ చేసింది, పర్సు లోపల చేపెట్టి వెతుకుతూ ఉంది, ఎందుకంటే పౌండ్ నోట్ ఇద్దామని. అతడు కూడా ట్యాక్సీ పేరే అన్నాడు కదా. షీ హెల్డ్ ఇట్ అవుట్ టు ద లిటిల్ మ్యాన్, అతనికి 1 pound నోట్ ఇచ్చింది. హీ టుక్ ఇట్ అండ్ హ్యాండెడ్ హర్ ద అంబ్రెల్లా. తర్వాత ఏం చేసిండు, అతను అంబ్రెల్లాను ఆమెకి ఇచ్చేసిండు. హీ పాకెటెడ్ ద పౌండ్, raised his hat, gave a quick bow from the waist and said. ఆమె 1 pound నోట్ ఇస్తే తీసుకొని అతను ఏం చేసిండు, పాకెట్లో పెట్టుకున్నాడు, జేబులో పెట్టుకొని తన తలపై ఉన్నటువంటి ఆ హ్యాట్ను పైకి తీసి తల వంచి నమస్కారం చేసిండట. ఏమన్నాడు, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. దేర్ హీ వాజ్ గాన్, థ్యాంక్ యూ మేడం అన్నాడు. ఎందుకంటే ఆ అంబ్రెల్లా తీసుకొని 1 pound నోట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి తల వంచి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు అన్నట్టు. ఓకే, కమ్ అండర్ హియర్ అండ్ కీప్ డ్రై డార్లింగ్ మై మదర్ సెట్. అప్పుడు నరేటర్ వాళ్ళు అమ్మన్నదట, ఇక వచ్చేసి దగ్గరికి మనకు అంబ్రెల్లా వచ్చింది కదా, మనం ఇప్పుడు తడవకుండా ఉంటాము. ఆరెంట్ వి లక్కీ, మనం అదృష్టవంతులం కాదా,
ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ ఎ సిల్క్ అంబ్రెలా బిఫోర్. ఇంతకుముందు నా దగ్గర సిల్క్ అంబ్రెలా లేదు. ఐ కుడెంట్ ఆఫర్ ఇట్. నేను ఎప్పుడు అది తీసుకోలేదు అన్నట్టు. వై వర్ యూ సో హరీడ్ టు హిమ్ ఇన్ ద బిగినింగ్ ఐ ఆస్క్డ్. నరేటర్ అడిగిందట. ఓకే. షీ ఫిష్ ఇన్ టు హర్ పోస్ అండ్ టుక్ అవుట్ ఏ పౌండ్ నోట్. అంటే ఆమె తన నరేటర్ వాళ్ళమ్మ పర్స్ ఓపెన్ చేసి అందులో ఒక 1 pound నోటు తీసి ఓల్డ్ మ్యాన్కు ఇవ్వబోయింది అన్నట్టు, ఇచ్చింది అన్నట్టు. షీ హెల్డ్ ఇట్ అవుట్ టు ద లిటిల్ మ్యాన్. ఆ ముసలాయనకు 1 pound నోట్ ఇచ్చేసింది. ఓకే. హీ టుక్ ఇట్ అండ్ హ్యాండెడ్ హర్ ద అంబ్రెల్లా. సో ఓల్డ్ మ్యాన్ 1 pound నోట్ తీసుకొని అంబ్రెల్లా నరేటర్ వాళ్ళ అమ్మకి ఇచ్చేసిండు. హీ పాకెట్ ద పౌండ్. అంటే ఆ 1 pound నోటు జేబులో పెట్టుకున్నాడు. రేజ్డ్ హిజ్ హ్యాట్. తలపై ఉన్న హ్యాట్ను పైకి తీసి ఏం చేసిండు, గేవ్ ఏ క్విక్ పో ఫ్రమ్ ద వెస్ట్. నడుము వరకు వంగి నమస్కారం చేసి అండ్ సేడ్ అన్నట, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. దెన్ హీ వాజ్ గాన్. థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కమ్ అండర్ హియర్ అండ్ కీప్ డ్రై డార్లింగ్ మై మదర్ సేడ్. అంటే అప్పుడు నరేటర్ అన్నారట వాళ్ళ అమ్మాయిని, ఇట్రా నాన్న దగ్గరికి రా, ఇప్పుడు మనకు అంబ్రెల్లా వచ్చింది కదా, తడవకుండా ఉండొచ్చు, దగ్గరికి రా అన్నదట. ఆరెంట్ వి లక్కీ, మనం అదృష్టవంతులం కాదా? ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ ఎ సిల్క్ అంబ్రెల్లా బిఫోర్. ఇంత ముందుకు ఎప్పుడు కూడా నా దగ్గర సిల్క్ అంబ్రెల్లా లేదు అని నరేటర్ వాళ్ళ అమ్మన్నదట. ఐ కుడెంట్ ఆఫర్ ఇట్. అంటే ఎప్పుడు కూడా ఆఫర్ చేయలేదు. వై వర్ యూ సో హరీడ్ టు హిమ్ ఇన్ ద బిగినింగ్ ఐ ఆస్క్డ్. నరేటర్ వాళ్ళ అమ్మని అడిగిందట, అమ్మ స్టార్టింగ్లో ఎందుకు కొంత భయపడ్డావు అతను చూసినప్పుడు అని అన్నదట. ఐ వాంటెడ్ టు సాటిస్ఫై మై సెల్ఫ్, ఈ వాజంట్ ఎ ట్రిక్స్టర్ షీ సెడ్. ఎందుకంటే ఫస్ట్ నన్ను నేను సాటిస్ఫై చేసుకోవాలి. నాకు స్టార్టింగ్లో అతను చూస్తే నమ్మబుద్ధి కాలేదు. సో అందుకని ట్రిక్స్టర్ అంటే మోసగాడు అన్నట్టు. సో అతను మోసగానే అనిపించిండు. సో తర్వాత కొంతసేపటి తర్వాత హీ వాజంట్ ఏ ట్రిక్స్టర్, అతడు మోసగాడు కాదు అని కన్ఫామ్ అయిన తర్వాత అప్పుడు నేను అతనితో బార్గెన్ చేశాను. అండ్ ఐ డిడ్, హీ వాజ్ ఎ జెంటిల్ మ్యాన్. ఎప్పుడైతే అతడు జెంటిల్ మ్యాన్, ఒక మర్యాదస్తుడు అని భావించినో అప్పుడే అతనితో బార్గెన్ చేసిన అన్నట్టు. ఐఎమ్ వెరీ ప్లీజ్డ్ ఐ వాజ్ ఏబుల్ టు హెల్ప్ హిమ్. నేను చాలా హ్యాపీగా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా, ఎందుకంటే ఒక రకంగానే అతనికి హెల్ప్ చేసినట్టు కదా. ఎస్ మమ్మీ ఐ సెడ్. అవును మమ్మీ, నువ్వు అన్నది కరెక్టే అని నరేటర్ అన్నది. రియల్ జెంటిల్ మ్యాన్ షీ వెంట్ ఆన్. అబ్బా నిజంగా అతడు చాలా మర్యాదస్తుడు అని చెప్పేసి ఆమె అన్నదట. వెల్తీ టు, బాగా డబ్బున్నోడు కూడా. అదర్వైజ్ హీ వుడెంట్ హ్యావ్ హ్యాడ్ ఎ సిల్క్ అంబ్రెల్లా. అతడే కనుక రిచ్ కాకపోతే అతని దగ్గర సిల్క్ అంబ్రెల్లా ఉండదు కదా, ఎందుకంటే సిల్క్ అంబ్రెల్లా అంటే కాస్ట్లీ అంబ్రెల్లా కదా. సో అతని దగ్గర సిల్క్ అంబ్రెల్లా ఉందంటే రిచ్ మ్యాన్ అయి ఉంటాడు అని అన్నదట. ఐ షుడెంట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ హీ ఈజ్ ఏ టైటిల్ పర్సన్. అంటే అతడు ఒక టైటిల్ పర్సన్ అంటే కూడా నేను ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అంటే పలానా వ్యక్తి అన్నట్టు. సర్ హ్యారీ గోల్డ్స్వర్తీ ఆర్ సంథింగ్ లైక్ దట్. అంటే నరేటర్ అంటా ఉంది, బహుశా ఆయన అమెరికాలోనే ఫేమస్ పర్సన్ సర్ హ్యారీ గోల్డ్స్వర్తీ లాంటి వ్యక్తి అయినా కావచ్చు, అట్లాంటి వ్యక్తి అయినా ఆశ్చర్యపోవడం అవసరం లేదని నరేటర్ భావించింది అన్నట్టు. ఎస్ మమ్మీ, అవునమ్మా అని నరేటర్ వాళ్ళ అమ్మతో అన్నదట. దిస్ విల్ బీ అ వెరీ గుడ్ లెసన్ టు యూ. అంటే అలా నరేటర్ వాళ్ళ అమ్మ నరేటర్తో అన్నదట, ఇది నీకు ఒక మంచి లెసన్ లాగా అవుతుంది. అంటే ఇప్పటిదాకా మనం ఎవరిదైతేనైతే మాట్లాడినామో అది నీకు ఒక లెసన్ లాంటిది, ఒక మంచి లెసన్, గుణపాఠం నేర్చుకున్నట్టు అవుతుంది, లైఫ్లో ఒక లెసన్ నేర్చుకున్నట్టు అవుతుందని తల్లి కూతురుతో అన్నది. షీ వెంట ఆన్. నెవర్ రష్ థింగ్స్. అంటే ఏదైనా సరే తొందరపడి చేయొద్దు అన్నట్టు, ఏ పనైనా కానీ తొందరపడి చేయొద్దు అని తల్లి కూతురుతో అంటుంది. ఆల్వేస్ టేక్ యువర్ టైం వెన్ యు ఆర్ సమ్మింగ్ సమ్వన్ అప్. అంటే ఏదైనా సరే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా వస్తువు కొనేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అన్నదట. దెన్ యూ విల్ నెవర్ మేక్ మిస్టేక్స్. అప్పుడు నువ్వు తప్పు చేయవు అన్నట్టు. దేర్ హీ గోస్ ఐ సెడ్ లుక్. అప్పుడు నరేటర్ వాళ్ళ అమ్మతో అన్నది,
అమ్మ ఆగు, అది ఆయన పోతా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మతో ఉన్నది. ఎక్కడ వెళ్తా ఉన్నాడు అని తల్లి అడిగింది. ఓవర్ ది అక్కంచేలి వెళ్తా ఉన్నాడు చూడు అని నరేటర్ వాళ్ళ అమ్మతో ఉన్నది. ఈజ్ క్రాసింగ్ ద స్ట్రీట్ అంటే స్ట్రీట్ దాటబోతా ఉన్నాడు చూడు. గుడ్నెస్ మమ్మీ వాట్ ఏ హర్రీ హీజ్ ఇన్. అవునమ్మా, అతను ఎంత తొందరలో ఉన్నట్టుగా ఉన్నాడు, గబగబా వెళ్తా ఉన్నాడు అని అన్నది. వీ వాచ్డ్ ద లిటిల్ మ్యాన్ యాజ్ హీ డాడ్జ్ నిమ్లీ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద ట్రాఫిక్. అంటే ఇక్కడ నరేటర్, వీ అంటే నరేటర్ అండ్ హర్ మదర్ ఇద్దరు కూడా ఆయన చూసిరట. ఆయన ఎట్లా ఉన్నాడంటే అంత ట్రాఫిక్లో కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాడట, ట్రాఫిక్ నుండి వెళ్ళిపోయాడు. వెన్ హీ రీచ్డ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద స్ట్రీట్ అంటే మరో స్ట్రీట్ దగ్గరికి వెళ్ళిపోయిందట, చేరుకున్నాడట ఆ ముసలాయన. హీ టర్న్ లెఫ్ట్, ఆ స్ట్రీట్ దగ్గర లెఫ్ట్ సైడ్ మలిగిండట. వాకింగ్ వెరీ ఫాస్ట్, చాలా వేగంగా వెళ్తూ ఉన్నాడు. హీ డజంట్ లుక్ వెరీ టైర్డ్ టు మీ డస్ హీ టు యూ మమ్మీ. అమ్మ, అతను చూస్తే అలసిపోయినట్టుగా నాకైతే కనిపిస్తలేడు, నీకు కూడా అట్లాగే కదా అని వాళ్ళ అమ్మతోని అన్నదట. మై మదర్ డిడ్ంట్ ఆన్సర్, వాళ్ళ అమ్మ ఎలాంటి సమాధానం ఇవ్వలేదట. హీ డజంట్ లుక్ యాజ్ దో హీఈస్ ట్రయింగ్ టు గెట్ ఏ ట్యాక్సీ అయితే ఐ సెడ్. అప్పుడు నరేటర్ అన్నదట, బహుశా అతడు ట్యాక్సీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టే అనిపిస్తలేదు. మై మదర్ వాజ్ స్టాండింగ్ వెరీ స్టిల్ అండ్ స్టిప్. అక్కడనే వాళ్ళమ్మ స్టిప్గా నిలబడి ఉన్నదట. స్టేరింగ్ అక్రాస్ ద స్ట్రీట్ ఎట్ ద లిటిల్ మ్యాన్ అంటే ఆ లిటిల్ మ్యాన్ ఎక్కడైతే క్రాస్ చేస్తూ ఉన్నాడో అతన్ని చాలా కేర్ఫుల్గా రెపవాల్చకుండా చూస్తుందట. వీ కుడ్ సీ హిమ్ క్లియర్లీ అంటే వీళ్ళిద్దరూ అంటే నరేటర్ వాళ్ళమ్మ కూడా ఇంకా అతన్ని చూడగలుగుతున్నారు. హీ వాజ్ ఇన్ ఏ ట్రాఫిక్ హర్రీ, అతడు ట్రాఫిక్లో తొందరలో వెళ్తూ ఉన్నాడు. హీ వాజ్ ఇన్ ఏ టెరిఫిక్ హర్రీ, హీ వాజ్ ఇన్ ఏ టెరిఫిక్ హర్రీ అంటే ఏదో తొందరలో ఉన్నాడట. హీ వాజ్ బజ్లింగ్ ఎలాంగ్ ద పేమెంట్, ఆ పేమెంట్ మీద ఎట్లా వెళ్తూ ఉన్నాడంటే చాలా వేగంగా వెళ్తూ ఉన్నాడు. సైడ్ స్టెప్పింగ్ ద అదర్ పెడస్ట్రియన్స్ అండ్ స్వింగింగ్ ఈజ్ ఆర్మ్స్ లైక్ ఏ సోల్జర్ ఆన్ ద మార్చ్ అంటే అతడు ఎలా వెళ్తున్నాడు అంటే చాలా వేగంగా ఒక సోల్జర్ ఎట్లాగైతే వెళ్తాడో అట్లా స్ట్రైట్గా నిలబడి చాలా టగా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాడు. హీఈస్ అప్ టు సంథింగ్ మై మదర్ సేడ్ స్టోనీ ఫేస్డ్ అంటే వాళ్ళ అమ్మన్నదట, ఇతడు ఏదో చేయబోతున్నట్టున్నాడు అని అతన్ని ఇలాగే చూస్తుందట. బట్ వాట్, కానీ ఏంటి నరేటర్ అన్నది. ఐ డోంట్ నో మై మదర్ స్నాప్డ్. వాళ్ళ అమ్మ అన్నదట, నాకేం తెలియదు అన్నదట. బట్ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ అవుట్, కానీ అతడు ఏం చేయబోతున్నాడో ఆ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నదట నరేటర్ వాళ్ళమ్మ. కమ్ విత్ మీ, నాతో రాని నరేటర్ వాళ్ళమ్మ నరేటర్ చేయబట్టుకొని తీసుకెళ్ళిందట. షీ టుక్ మై ఆర్మ్ అండ్ వీ క్రాస్ ద స్ట్రీట్ టుగెదర్. సో నరేటర్ వాళ్ళమ్మ నరేటర్ యొక్క చేయబట్టుకొని తీసుకెళ్ళింది. అతడు ఏం చేయబోతున్నాడో ఐడెంటిఫై చేద్దామని. దెన్ వీ టర్న్ లెఫ్ట్, వీళ్ళు కూడా లెఫ్ట్ సైడ్ మలిగారు అంటే లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యారు. కెన్ యూ సీ హిమ్ మై మదర్ ఆస్క్డ్. వాళ్ళ అమ్మ అడిగిందట నరేటర్ను, అతన్ని చూడగలుగుతున్నావా? ఎస్, చూస్తున్నా. దేర్ హీజ్, చూడు అక్కడ ఉన్నాడు. ఈజ్ టర్నింగ్ రైట్ డౌన్ ద నెక్స్ట్ స్ట్రీట్ అంటే తర్వాత స్ట్రీట్లో ఆయన రైట్ సైడ్ టర్న్ అవుతున్నాడు చూడు. వీ కేమ్ టు ద కార్నర్ అండ్ టర్న్ రైట్. సో వీళ్ళిద్దరు కూడా కార్నర్ దగ్గరికి వచ్చిరట, అక్కడ రైట్ సైడ్ మలిగిరట. ద లిటిల్ మ్యాన్ వాజ్ అబౌట్ 20 yards అహెడ్ ఆఫ్ అస్. సో వీళ్ళిద్దరు కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళి అతని దగ్గరికి వచ్చిరట. సో వీళ్ళిద్దరి మధ్య అంటే నరేటరు వాళ్ళ అమ్మకు మరియు అలాగే ఆ ఓల్డ్ మ్యాన్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 20 yards అంటే 20 గజాలు మాత్రమే. హీ వాజ్ స్కట్లింగ్ అలాంగ్ లైక్ ఏ ర్యాబిట్ అండ్ వీ హ్యాడ్ టు వాక్ వెరీ ఫాస్ట్ టు కీప్ అప్ విత్ హిమ్. ఆయన ఎలా వెళ్తున్నాడంటే చెప్పాలంటే వాకింగ్ చేస్తలేడు, ఒక ర్యాబిట్ కదా గెంతుకుంటూ వెళ్ళినట్టు వెళ్తూ ఉన్నాడట, చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాడు. ద రెయిన్ వాజ్ పెల్టింగ్ డౌన్ హార్డర్ దెన్ ఎవర్ నో అండ్ ఐ కుడ్ సీ ఇట్ డ్రిప్పింగ్ ఫ్రమ్ ద బ్రిమ్ ఆఫ్ హిస్ హ్యాడ్ ఆన్ టు హిజ్ షోల్డర్స్. వర్షం ఇంకా ఎక్కువ పడుతుందట, వర్షం యొక్క చినుకులు చాలా ఎక్కువగా పడుతున్నాయి, వర్షం బాగా కురుస్తుంది. బట్ వీ వర్ స్నగ్ అండ్ డ్రై అండర్ అవర్ లవ్లీ బిగ్ సిల్క్ అంబ్రెల్లా. కానీ మేము మాత్రం ఆ సిల్క్ అంబ్రెల్లా యూజ్ చేయడం వలన తడవకుండా ఉండిపోయినాం అని చెప్పేసి మదర్ అంటుంది.